లైన్ L is the bisector. L అనేది bisector of angle A. P is any point on L. B is any point on L. Then PP and BQ are perpendiculars. BQ, BP are perpendiculars, and to the B, to the arms of angle A. Angle A కి సంబంధించిన ఇది యాంగిల్ ఏ. ఈ యాంగిల్ ఏకి 2 ఆర్మ్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్మ్స్కి 2 పర్పెండిక్యులర్స్ బీక్యూ అండ్ బీపీ డ్రా చేశారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? షో దట్ ట్రయాంగిల్ ఏపీబీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏక్యూబీ. సో మీరు ఈ 2 ట్రయాంగిల్స్ని సపరేట్గా వేసుకున్నాను అనుకోండి, ఏబిక్యూ ఒకటి, నెక్స్ట్ ఏపీబి వేసుకుంటే ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ 90 degrees. నెక్స్ట్ ఇది కామన్ అవుతుంది. ఏబీ ఈక్వల్ టు ఏబీ కామన్. ఆల్రెడీ ఇక్కడ ఏం చేశారు, మనకు బైసెక్టర్ అన్నప్పుడు ఇందులో ఉన్న యాంగిల్ ఈక్వల్. యాంగిల్ ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడున్న యాంగిల్కి ఈక్వల్ అయిపోతుంది కదా. యాంగిల్ సైడ్ క్రైటీరియా వాడచ్చు. గివెన్ ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా పైన ప్రాబ్లం మన గివెన్ రాస్తే సరిపోతుంది. L is bisector of యాంగిల్ ఏ. అంటే ఏంటి బైసెక్టర్ అంటే యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏక్యూ. యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏక్యూ. ఇది వచ్చింది. నెక్స్ట్ బీపీ అండ్ బీక్యూ ఆర్ పర్పెండిక్యులర్స్ టు ఏబి. బీపీ ఈజ్ perpendicular to AB and BQ is perpendicular to AB. So A congruent అన్నాడు APB AQB. So in triangle APB and triangle AQB, APB, ABB, AQB తీసుకున్నామంటే సపోజ్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q, రీజన్ 90 degrees కాబట్టి యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AQB సిన్స్ పర్పెండిక్యులర్ టు AB. ఏబీకి సంబంధించిన పర్పెండిక్యులర్స్ కాబట్టి 90 degrees ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఏ ఈక్వల్ అంటే ఈ 2 యాంగిల్స్ సపోజ్ ఇది 90 ఇది 50 అనుకుంటే ఇది ఎంత ఉండొచ్చు? 90 + 50 140. ఇది ఖచ్చితంగా 30 ఉండే ఛాన్స్, 40 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇందులో కూడా 90 ఇది 50 ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అంటే 90 + 50 140. ఇందులో కూడా అంటే ఇది ఈక్వల్ అని చెప్పొచ్చు కదా. యాంగిల్ ఏబిక్యూ ఇక్కడ బీపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏపీ, బీపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏపీ, బీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏక్యూ. పర్పెండిక్యులర్స్ టు ఇది పర్పెండిక్యులర్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీబీ ఈక్వల్ ఏక్యూబీ. ఇందాక చెప్పినట్టు ఇక్కడున్న ఈ యాంగిల్కి ఇక్కడున్న ఈ యాంగిల్కి ఈక్వల్ అయిపోతుంది. సో యాంగిల్ ఏబిపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిక్యూ తీసుకుంటాం. సిన్స్ గివెన్ అని రాసేయచ్చు, ఎందుకంటే ఇంకా ఆటోమేటిక్గా యాంగిల్ సమ్ ప్రాపర్టీ వాడతాం కాబట్టి యాంగిల్ సమ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి కామన్, సిన్స్ కామన్ సైడ్. సో ఇప్పుడు ఏమవుతుంది? యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ. ఇప్పుడు చెప్పిన ట్రయాంగిల్ ఏపీబీ ట్రయాంగిల్ ఏక్యూబీ కాంగ్రుయెంట్. ట్రయాంగిల్ ఏపీబీ ట్రయాంగిల్ ఏక్యూబీ.
ఏక్యూబీ. సో ఎప్పుడైతే కరస్పాండింగ్ పార్ట్స్ ఈ కాంగ్రుయెంట్ అన్నామో ఈ కరస్పాండింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో ఈ రెండు ఈక్వల్. ఫ్రమ్ సిపి సిటీ బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అవుతుంది. బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ.